ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది యాంథ్రోపిక్ ఏఐ యొక్క ప్రభావం ఎక్కువగా మన ఇండియన్ ఐటీ మీద పడకపోవచ్చు. అందరూ చెప్పుకున్నట్టుగానే యాంథ్రోపిక్ ఏఐ వల్ల జాబ్ లాస్ హ్యూజ్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎస్పెషల్గా ఈ జూనియర్ డెవలపర్ యొక్క కోడ్ని ఇది ఖచ్చితంగా రాయగలదు అని. కాకపోతే మనం రీసోర్స్ పైప్ లైన్ కనుక మనం చూసుకున్నట్టయితే మనం ఫ్రెషర్స్ని రిక్రూట్ చేస్తాం, తర్వాత వాళ్ళు జూనియర్ డెవలపర్గా ఎదిగి తర్వాతే మనం సీనియర్ డెవలపర్ అంటూ ప్రమోట్ అవుతుంటాం. సో ఇక్కడ సీనియర్ డెవలపర్స్నే రిక్రూట్ చేసి వాడుకుంటే మనం ఒక డౌన్ ద లైన్ 5 yearsలో సీనియర్ డెవలపర్స్ అందరూ కూడా ఫేడ్ అవుట్ అయిపోతారు. తర్వాత మనకి అసలు పైప్ లైన్ అంటూ ఉండదు నెక్స్ట్ ఈ ఏఐకి సపోర్ట్ చేయడానికి. సో అందుకనే కంపెనీస్ అందరికీ కూడా ఈ ఫ్రెషర్స్ జూనియర్ డెవలపర్స్ అనేది ఖచ్చితంగా అవసరమే. మేబీ వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్లో డిఫరెంట్ బిజినెస్ మోడల్స్లో వాళ్ళు క్లయింట్స్ కంటూ ప్రెజెంట్ చేసుకోవచ్చు. అంటే సీనియర్ డెవలపర్కి ఎక్కువ అమౌంట్ బిల్లింగ్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా ఈ జూనియర్ డెవలపర్ని పోషించుకుంటూ లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళని రీసోర్స్ని ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. మేబీ ఇది నా ఊహాగానమే అవ్వచ్చు, బట్ ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నదే ఈ పైప్ లైన్ డిస్కనెక్ట్ అనేది చాలా ప్రభావం చూపబోతుంది ఈ ఐటీ ఇండస్ట్రీకి అని. సో అంతేకాకుండా ఈ యాంథ్రోపిక్ ఏఐ అన్న కాదు, ఎనీ ఏఐ వల్ల కూడా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్తో పాటు. సో వీటి వల్ల ఇమీడియట్ ప్రభావం అంటూ కొంచెం తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రభావాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో లేకపోతే కమింగ్ వీడియోస్లో అంటూ మీకు వివరిస్తాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టార్టప్ COE తెలుగు.